తప్పు చేసిన వాడి భయం ఒంట్లో ప్రతి నరంలో ఉంటుంది. నా భయం నా యూనిఫామ్ పరులో ఉంటుంది సార్. ఇలాంటి ఆఫీసర్స్ ఉండడం వల్లే కదా పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఇంకా ప్రజలకి నమ్మకం ఉండేది. ఇలాంటి ఆఫీసర్స్ ఉండడం వల్లే కదా 100లో ఒక్కరైనా నిజాయితీగా పోలీస్ డ్యూటీ కరెక్ట్ గా చేస్తారని తెలుసుకునేదాన్ని. అతను ఎవరో కాదు, పొద్దుటూరు సిఐ శ్రీరామ్ గారు. అతను ఇంకా అక్కడ ఆ పోస్ట్ లో ఉన్నాడో లేదో కూడా తెలియదు. సార్ ని మళ్ళీ ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేసి ఉంటాడు. ఈ న్యూస్ మనం చెప్పే లోపల సార్ సర్వీస్ 18 years అయితే సార్ ట్రాన్స్ఫర్ 30 times సార్ ట్రాన్స్ఫర్ అయ్యాడు. పొద్దుటూరులో అయితే విత్ ఇన్ 40 days సార్ ట్రాన్స్ఫర్ అయ్యాడు. అతను ఎంత స్ట్రిక్ట్ గా ఉంటే అతను ఎవరు ఎంత ప్రెషర్ ఇచ్చినా గానీ ఎవరు ప్రెషర్ ని ఖాతరు చేయకుండా ఆయన డ్యూటీ ఆయన సక్రమంగా చేసిన దానికి ఆయనకి ఇచ్చిన రివార్డ్ 30 times ట్రాన్స్ఫర్ అన్నమాట. హైలైట్ ఏంటంటే విత్ ఇన్ 40 days ట్రాన్స్ఫర్. ఇది సూపర్ రివార్డ్ ఆయనకి. అంత స్ట్రిక్ట్ గా ఉండి ఎవరు ప్రెషర్ ఇచ్చినా తట్టుకోకుండా, ఎవరు ప్రెషర్ ఇచ్చినా తీసుకోకుండా ప్రజల కోసం ఏదైతే రూల్ దాన్ని ఫాలో అయితే చేసిన వ్యక్తికి ఇచ్చే రివార్డ్ ట్రాన్స్ఫర్. ఇలాంటి వాళ్ళు ఇంకా ఇప్పుడు సార్ లాంటి వాళ్ళని చూస్తేనే కొంతమందికి ఓకే, స్ట్రిక్ట్ గా ఉండే వాళ్ళని ఎక్కడ ఉన్నీరు, స్ట్రిక్ట్ గా ఉండి వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేసుకుంటూ ఎవరికి తలంచిన వాళ్ళని ఎక్కడ ఉన్నీరు అని ఒక క్లియర్ ఎగ్జాంపుల్ ఇస్తున్నారు అంతే. ఇక్కడ దీనికి మించి ఇప్పుడు కొంతమందికి తెలియదు ఎవరు ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంటారని. ఇప్పుడు సోషల్ మీడియా అనేది చాలా ఫాస్ట్ గా ఉంది. ఎక్కడ ఏ మంచిది జరిగినా అది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. సార్ యొక్క స్ట్రిక్ట్నెస్ చూస్తే కదా 30 times ట్రాన్స్ఫర్ చేశారు. సార్ గురించి చూడండి ఎన్ని ట్రాన్స్ఫర్లు అనేది. పొద్దుటూరు 1 Town సిఐ శ్రీరామ్ ఇప్పటి వరకు 30 సార్లు ట్రాన్స్ఫర్ చేశారు. 2007లో ముదిగుబ్బ ట్రైనీ ఎస్ఐగా చేరి కందుకూరు, పుట్టపర్తి, రాయదుర్గం, కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం, కదిరి, కంబదూరు, కనగానపల్లి, బెల్లగుప్ప, ధర్మవరం, పెద్దవడుగూరు, అనంతపురం ఎస్ఐగా పనిచేశారు. సిఐగా అనంతపురం, హిందూపురం, మడకశిర, ఆదోని, కర్నూలు, కాళహస్తి, ఆదోని, మళ్ళీ ప్రొద్దుటూరులో పనిచేశారు. 18 ఏళ్ళలో 30 సార్లు, 18 ఏళ్ళ సర్వీస్ లో 30 ట్రాన్స్ఫర్లు. దిస్ ఇస్ ద ట్రాక్ రికార్డ్ ఆఫ్ సార్. ఇలాంటి సిఐని కానీ ఇలాంటి పోలీసుని కానీ నేను ఎక్కడా చూడలేదు ఇంతవరకు. 30 ట్రాన్స్ఫర్లు అంటే శివం అనే సినిమాలో నాగార్జున గారి క్యారెక్టర్ గుర్తొస్తుంది. అట్ ద సేమ్ టైం ఇలాంటి వాళ్ళని చాలా అరుదుగా ఉంటారన్నమాట. వీళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాపాడుకోవాల్సిన బాధ్యత అంటే వీళ్ళని కరెక్ట్ గా అప్రిషియేట్ చేయాలి. మనం ఆయన అప్రిషియేట్ చేయడానికి మన స్థాయి చాలా చిన్నది, కానీ ఆయన గురించి చెప్పడానికి ఎటువంటి స్థాయి అవసరం లేదు. ఈయన గురించి మనం తెలుసుకోవాలి. ఇంత స్ట్రిక్ట్ గా ఉన్న ఆఫీసర్ ఉన్నాడు పోలీస్ డిపార్ట్మెంట్ లో అని మనం అందరం తెలుసుకోవాలి. హ్యాట్స్ ఆఫ్ టు సిఐ శ్రీరామ్ సార్.